తెలంగాణ బీజేపీలో ఆవిడ ఫైర్ బ్రాండ్. కోర్తే మైండ్ బ్లాక్ అవ్వాలని సిరిసిల్ల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఒక ప్రశ్నించే గొంతుగా ముందుకెళ్తున్నారు రాణి రుద్రమ్మదేవి. కవితకి బెయిల్ ఎప్పుడు ఇప్పిస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? పవర్కి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పిన పరిస్థితి. సెంటర్లో మీరే ఉన్నారు, మీరు దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. అన్ని ఇష్యూస్ లో మనము ఎంటర్ కావడానికి లేదు. ఒకవేళ సిబిఐ లాంటి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయోధ్యలో రామాలయం పేరు మీద బీజేపీ ఒక గేమ్ పెట్టింది. ఆ నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోయిన పరిస్థితి. వాళ్ళ అధికారంలో ఉన్ననాడే రామ మందిర నిర్మాణం చేయాలి, కానీ వాళ్ళకి చేత కాలేదు. ఇవాళ భారతదేశం అంటే విలువ లేకుండా చేసిన పార్టీ కాంగ్రెస్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. తెలంగాణ బీజేపీలో ఆవిడ ఫైర్ బ్రాండ్. చెప్పాలన్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తారు. కోర్తే మైండ్ బ్లాక్ అవ్వాలని సిరిసిల్ల నుంచి పోటీ చేశారు, కానీ కొంచెం తేడా జరిగి అక్కడ ఓడిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఒక ప్రశ్నించే గొంతుగా ముందుకెళ్తున్నారు రాణి రుద్రమ్మదేవి. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ గుడ్, ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మొన్న మీ ప్రెస్ మీట్ ఒకటి చూశాను మేడం. తెలంగాణ పాఠ్యాంశాలకు సంబంధించి ముందు మాటలో సోయి లేకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోటో వేశారని చెప్పి మీరు మాట్లాడిన విధానం నిజంగా చాలామందిని ఇంప్రెస్ చేసింది. అంటే ఏది జరిగినా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అన్నట్టుగా ఉన్న బీజేపీ ఇది ప్రజల వాయిస్గా ముందుకెళ్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మేడం? అంటే ఇవాళ ఒక రాజకీయ పార్టీగా, దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీగా మా బాధ్యత అది. ఇవాళ రాజకీయాలంటే కేవలము ఎన్నికల్లో నిలబడటము, ఎన్నికల్లో గెలవటము, గెలిచిన తర్వాత పదవుల పందారం, పదవుల్లో కూర్చోవటము, డబ్బు సంపాదించుకోవటము, పెద్ద పెద్ద కార్లలో తిరగటము, ఇది కాదు రాజకీయం అంటే. ఇవాళ రాజకీయం అనేటువంటి దాని రంగు మారింది, రాజకీయం అనేటువంటి దాని విధానం మారింది ఇతర పార్టీల వల్ల. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అట్లా కాదు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ పుట్టినటువంటి 42 సంవత్సరాల కాలం నుంచి కూడా దేశం ప్రధానం, ధర్మం ప్రధానం, దేశంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం ప్రధానం, ఇవాళ దేశ అభివృద్ధి ప్రధానం. సో నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. సో ఈ సిద్ధాంతం మీద నడిచేటటువంటి పార్టీ, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే సిద్ధాంతం పైన నడుస్తున్నటువంటి పార్టీ. మాలాంటి ఎందరో కార్యకర్తలకి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ మేము ఏం చేసినా కూడా డెఫినెట్గా అది ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేటటువంటి విధంగానే ఉంటుంది. కాబట్టి నిన్నటికి నిన్న మీరు లేవనెత్తినటువంటి అంశం, విద్యాశాఖలో ఇవాళ పాఠ్య పుస్తకాల పైన మాజీ ముఖ్యమంత్రి, మాజీ విద్యాశాఖ మంత్రి పేర్లు పెట్టినారు అని అంటే అవి డిస్ట్రిబ్యూషన్ జరిగి ఊర్లల్లో, పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు చూసి చెప్పేదాకా కూడా ప్రభుత్వాధికారులకు తెలియలేదు అంటే పర్యవేక్షణ లేదు. పర్యవేక్షణ ఎందుకు లేదు? ఇంటికి తండ్రియో తల్లో ఉంటే పిల్లలను సాకుతారు, పర్యవేక్షణ ఉంటుంది. అంటే ప్రభుత్వం నిద్రపోతుంది అని అంటారా? స్ట్రైట్ మీరు డెఫినెట్లీ ఇవాళ విద్య లేని వాడు వింత పశువు అనేవాళ్ళమండి మనము. విద్య లేని అభివృద్ధి ఎక్కడైనా సాధ్యమవుతుందా? చదువుతోనే కదా అభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటిది ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటి బడుగు బలహీన విద్యార్థులకు విద్యను అందించాల్సినటువంటి ఒక శాఖలో ఆ శాఖకు మంత్రి లేడు, ఆ శాఖలో పర్యవేక్షించాల్సినటువంటి జిల్లా అధికారులు డిఈఓలు లేరు, ఆ శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ లేరు, మండలానికి ఒకరు ఉండాల్సినటువంటి ఎంఈఓలు లేరు, పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లు లేరు, ఆఖరికి పాఠశాలలను శుభ్రం చేసేటటువంటి, టాయిలెట్లు శుభ్రం చేసేటటువంటి స్కావెంజర్స్ కూడా లేరు. అంటే పూర్తిగా విద్యాశాఖ నిర్వీర్యం చేస్తూ ముఖ్యమంత్రి గారు నిద్రపోతున్నారు. ఓకే, మీరు చాలా మాట్లాడారు. అంటే గురుకులకు సంబంధించి గురుకుల ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న, మోకాళ్ళ మీద కూర్చొని మాట్లాడుతున్న పరిస్థితి. బట్ అంటే విద్యాశాఖలో కానీ అసలు పాఠ్యాంశాలకు సంబంధించి బుక్స్ లో పేర్లు కానీ, ఫోటోలు కానీ, మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో ఇంతలాగా ఉండటానికి అంటే ఏంటి కారణం? ఎందువల్ల ఇవన్నీ వాళ్ళు విద్యాశాఖ మంత్రి కావచ్చు, హోంమంత్రి కూడా లేని పరిస్థితి. ఇంకో రకంగా చూసుకుంటే
తెలంగాణలో చూసుకున్నట్టయితే గత 6 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో దాడులు జరిగినాయి. లా అండ్ ఆర్డర్ లేదు కూడా బీఆర్ఎస్ మొత్తుకుంటున్న పరిస్థితి బీజేపీ కూడా తెప్పింది. ఏం చెప్తారు దీని గురించి? కారణం ఏమేమి ఉంటుందని మీరు అనుకుంటారు? కారణం వీటన్నిటికీ వెనకాల విద్యాశాఖ ఇంత నిర్వీర్యమైపోవడానికి కారణం, ప్రధానమైనటువంటి కారణము బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాలయాలన్నీ కూడా బాగున్నాయి. అప్పుడు స్కూల్స్ బాగుండే, అప్పుడు కాలేజెస్ బాగుండే, అప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీస్ బాగుండే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితే ఇంకా మెరుగుపడాలి. స్వరాష్ట్రం వస్తే మా నిధులు పక్క ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మాకు వస్తలేవు, మా ఉద్యోగాలను దోచుకుంటున్నారు, మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా పాఠశాలలకి టీచర్ల ఉద్యోగాలు వస్తాయి, మా కళాశాలలకు ఫండ్స్ వస్తాయి, మా విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి కేజీ టు పీజీ ఉచిత విద్య వస్తుంది, మా రాష్ట్రం బాగుపడుతుందని ఆనాడు మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి శాఖ ఏదన్నా ఉందంటే అది నెంబర్ 1 విద్యాశాఖ. ఈ విద్యాశాఖను ఎందుకు నిర్వీర్యం చేసినారు అనంటే, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలకు అవకాశాలు ఇస్తే, నిధులు ఇస్తే, అక్కడ పంతులను పెడితే వాళ్ళు చదువుకొని రేపు ప్రశ్నించే గొంతుకలు అవుతారు, వాళ్ళు ఆలోచన పరులు అవుతారు. వాళ్ళు ఆలోచన పరులు అయితే ఇవాళ ప్రభుత్వము చేసేటటువంటి దురహంకార పరిపాలన ఉంది చూసారా, దాన్ని నిలదీస్తారు. నిలదీసేటటువంటి నాయకత్వం తయారవుతుంది. కాబట్టి అది కూకటి వేళ్లతోటి కూడా తొలగించాలి. అసలు ప్రశ్నించే గొంతుకలే తయారు కావద్దు అంటే వాళ్ళకి ఆలోచన రావద్దు, వాళ్ళకి ఆలోచన రావద్దు అంటే వాళ్ళకు చదువు రావద్దు. చదువు రాకపోతే మనం ఇచ్చేటటువంటి కూలీ పనులు చేసుకొని వాళ్ళు బతికేలా తీసుకునే దిశగా వెళ్ళిపోతారు. వీళ్ళు అమ్మేటటువంటి 100 గజాలకు ఒక లిక్కర్ షాప్ పెడితే ఆ మందు తాగడానికి అలవాటు పడతారు, పాన్ డబ్బాలలో దొరికేటటువంటి గంజాయికి అలవాటు పడతారు. రేపు పొద్దున ఒక జనరేషన్ని మొత్తం కూడా విద్యకు, అభివృద్ధికి, వివేకానికి, ఆలోచనకి దూరం చేసేటటువంటి ఒక కుట్ర చేసి ప్రభుత్వ విద్యా రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేయడం అనేటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటి తెలంగాణ సమాజానికి చేసినటువంటి ఒక ద్రోహం. దాన్ని ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి ఆలోచించకుండా అదే పందాన వెళ్ళటం అనేటువంటిది మాకు చాలా బాధ కలిగించింది. అందుకే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి వారిని ప్రశ్నించడము, వారికి సూచించడం జరిగింది. లా అండ్ ఆర్డర్ గురించి మేడం, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దాడులు జరిగాయి, చాలా మంది పేదల మీద దాడులు జరిగాయి అన్న పరిస్థితి. ఒకవైపు చూస్తే హోమ్ మినిస్టర్ లేని పరిస్థితి. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం, ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు, మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం మిగిలినటువంటి మంత్రులు, మాకు మంత్రి పదవి కావాలని మిగిలినటువంటి ఎమ్మెల్యేలు. ఇదే గోల తప్ప ప్రజా సంక్షేమము, ప్రజల రక్షణ, ప్రజల అభివృద్ధి, ప్రజల చదువు, ప్రజల ఆరోగ్యము వీటిపైన వాళ్ళకు దృష్టి లేదు. ఒకే రోజు 6 సంఘటనలు జరగడం 2 రోజుల క్రితం, అది చాలా భయాందోళనకు గురి చేసినటువంటి సందర్భం. తెలంగాణ సమాజంలో ఒక వ్యక్తిని రోడ్డు మీద 10 మంది కలిసి కొట్టి చంపుతుంటే పోలీసులకు ఫోన్ చేస్తే 2 గంటలైనా కూడా రెస్పాన్స్ లేదు అని అంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎట్లా నడుస్తోంది? మీరు అన్నట్టుగా హోంశాఖ మంత్రి లేడు, విద్యకు విద్యాశాఖ మంత్రి లేడు, రక్షణకు హోంశాఖ మంత్రి లేడు. చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ రోడ్ల మీద కత్తులు పట్టుకొని పొడుస్తున్నారు మనుషులను. గంజాయి మనం ఒక వీడియో సోషల్ మీడియాలో మనం ఒక వీడియో చూసాము. గంజాయి దవ్వుతూ ఒక ఇంటి ముందుకు వస్తే ఎవరైనా ప్రశ్నించారు అన్న వాళ్ళని ఆ ఇంటి పెద్ద ఆయన అందరూ కలిసి కొట్టిన పరిస్థితి. ఇంత అంటే శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలిగి ప్రజలకు, ప్రజా జీవితానికి రక్షణ లేని వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. డెఫినెట్ గా దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే మేమేమంటున్నాము అని అంటే మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలే కావచ్చు కాక, కాబట్టి మాకు సమయం కావాలి అని మీరు అడగొచ్చు కాక, తీసుకోండి. మీరు ఇప్పటిదాకా తీసుకున్నారు, 6 నెలల సమయం తీసుకున్నారు కదా, ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని పెట్టండి, ఇప్పటికైనా హోంశాఖ మంత్రిని పెట్టండి, అన్ని శాఖలు పర్యవేక్షించేటటువంటి ఒక మెకానిజంను పెట్టండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఒక బంగారం లాంటి అవకాశం ఇచ్చినారు, మీకు ప్రభుత్వాన్ని ఇచ్చినారు, మిమ్మల్ని పరిపాలించమని చెప్పినారు. కాబట్టి ఆ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వర్తించమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఓకే, మీరేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుంటారు, బట్ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా బీజేపీకి లోపాయకరమైనటువంటి ఒప్పందం ఉంది. అందుకే కావాలని 8 సీట్లు రావటం వెనక లోక్సభలో వెనక బీఆర్ఎస్ ఉంది. కవితకి బెయిల్ ఎప్పుడు ఇప్పిస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఏదో సంబంధం ఉంది అనే ఒక ఒక అబద్ధాన్ని గోబెల్స్ ప్రచారం లాగా చేసి నిజంగా నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. కానీ అదే ప్రచారాన్ని పార్లమెంట్ ఎన్నికల వరకు తీసుకొచ్చే వరకు ప్రజలకు అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇస్తానన్నటువంటి 6 గ్యారంటీలు ఎక్కడా అమలు కాలేదు.
ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటనేటువంటిది కూడా అబద్ధం అనేటువంటిది ప్రజలకు అర్థమైంది. ప్రజలకు అర్థమైన తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూసినారు. ఇవాళ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించినారు. అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ మా తెలంగాణ రాష్ట్రానికి మాకు అవసరం లేదు అనేటువంటి ఒక తీర్పును చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు ఇచ్చినారు. ఆ తీర్పునిచ్చేటటువంటి క్రమంలో ఒక ఆల్టర్నేట్ గా భారతీయ జనతా పార్టీని వాళ్ళు తీసుకున్నారు. నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కదా అభ్యర్థులను నిలబెట్టేటటువంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గుంజుకొని బీఆర్ఎస్ పార్టీ తోటి ఒప్పందాలు చేసుకొని, ఇప్పుడు చేవెళ్ళ లాంటి చోట మీరు ఎక్కడి నుంచి క్యాండిడేట్ ని తెచ్చిపెట్టినారు, మల్కాజ్గిరి లాంటి చోట మీరు ఎక్కడి నుంచి క్యాండిడేట్ ని తెచ్చిపెట్టినారు, వరంగల్ లాంటి చోట మీరు ఎక్కడి నుంచి క్యాండిడేట్ తెచ్చిపెట్టినారు, ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు అర్థం కాదా? బీఆర్ఎస్ పార్టీ తోటి లోపాయికారి ఒప్పందం ఎప్పుడైనా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా పోయి బీఆర్ఎస్ లో చేరినారు. 2018లో రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మొత్తం వాళ్ళ సిఎల్పిఏ ఒక లేఖ రాసుకొని పోయి 12 మంది ఎమ్మెల్యేలు పోయి ఎక్కిన పోయి బీఆర్ఎస్ లో పార్టీనే ప్రతిపక్ష హోదా లేకుండా, ప్రతిపక్షం లేకుండా మింగిల్ చేసినారు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి 2009లో. అంటే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది మొదటి నుంచి ఉన్నది, ఇప్పుడు ఉన్నది, భవిష్యత్తులో కూడా ఉంటది. కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలే. బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఏ ఎన్నికల ఎజెండాను పంచుకోలేదు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను తీసుకొని ఎలక్షన్లకి వెళ్లకుండా మా ప్రభుత్వంలో, మా పార్టీలో కలుపుకోలేదు. కాబట్టి ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటి కాదు, ఒకటి కాలేదు. భవిష్యత్తులో కూడా అటువంటి పార్టీతో మాకు ఎటువంటి సంబంధాలు కూడా ఉండవు. 2023లో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఉందో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుంది అన్న పరిస్థితి. కానీ హఠాత్తుగా అక్కడి నుంచి కిషన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన అధ్యక్షుడయ్యారు. దాని తర్వాత నెక్స్ట్ 2023కి సంబంధించి డెఫినెట్లీ సీఎం బీజేపీ నుంచి అవుతారన్న పరిస్థితి నుంచి చిన్నగా గ్రాఫ్ పడిపోకుంటూ కిందకు వచ్చింది. కావాలనే బీఆర్ఎస్ పార్టీకి మంచి చేయాలని చెప్పేసి అధ్యక్షుడిని మార్చారు, అదైతే దూకుడు తగ్గించారు, కావాలనే చేశారు. ఇది ఒప్పందం కాదంటారు? చాలా తప్పు, చాలా తప్పు. ఒకవేళ మేము బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకుంటే మళ్ళీ మీరు చెప్పే లెక్క తప్పైపోతుంది కదా. బీఆర్ఎస్ తో మాకు ఎటువంటి సంబంధం, మా పార్టీలో అధ్యక్ష మార్పు అనేటువంటిది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి మార్పు. ఈవెన్ ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా మారాల్సిందే. గతంలో వారు కూడా మారినారు. లక్ష్మణ్ గారు ఉన్నారు, వారు మారినారు. దత్తాత్రేయ గారు ఉన్నారు, వారు మారినారు. విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, వారు మారినారు. ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు, వారు మారినారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాగా, కాంగ్రెస్ పార్టీ లాగా కుటుంబ పార్టీ కాదు. అక్కడ గాంధీ కుటుంబం బతికున్నన్నాళ్ళు గాంధీ కుటుంబ సభ్యులు, ఇక్కడ కేసీఆర్ గారి కల్వకుంట్ల కుటుంబం బతికున్నన్నాళ్ళు కల్వకుంట్ల కుటుంబీకులు. ఇట్లా ఉండడానికి మాదేమీ కుటుంబ పార్టీ కాదు. మాది ఏ కార్యకర్త అయినా ఏవైనా అవ్వచ్చు భారతీయ జనతా పార్టీలో. ఆ సిస్టమ్ అనేది ఒకటి పెట్టినప్పుడు ఎంత గొప్ప నాయకుడైనా తప్పకుండా ఇంకొకరికి వారు మారే అవకాశాన్ని ఇవ్వవలసింది. బండి సంజయ్ కుమార్ గారు కూడా పార్టీ నిర్ణయం ప్రకారం వారి సర్వీస్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు తప్పుకున్నారు. వారి స్థానంలో కిషన్ రెడ్డి గారు వచ్చినారు. వారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ చేసింది పార్టీ. ఇవాళ ఎంపీగా గెలిచిన తర్వాత, గతంలో ఎంపీగా గెలిస్తే రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే, ఈసారి ఎంపీగా గెలిచిన తర్వాత చాలా పెద్ద శాఖ, హోంశాఖ సహాయ మంత్రిగా వారి గౌరవాన్ని, వారి హోదాను 1000 రెట్లు పెంచి తీసుకుపోయి కేంద్రంలో, ఢిల్లీలో కూర్చోబెట్టుకున్నారు. అంటే దేశానికి మొత్తానికి కూడా వారి సర్వీసెస్ ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా దాన్ని మనం పాజిటివ్ దృక్పథంలో చూడాలి. అప్పుడున్నటువంటి సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక దుష్ప్రచారం, అప్పటిదాకా బండి సంజయ్ కుమార్ గారితోటి బీజేపీ కార్యకర్తలకు ఉన్నటువంటి మానసికమైనటువంటి అవినాభావ సంబంధం, వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీని ఉత్తేజపూర్వకంగా పోటాపోటీగా ముందుకు తీసుకెళ్లడంతో ప్రజల్లో వారికి ఒక ఐడెంటిటీ రావడంతో వారిని మార్చడం అనేటువంటిది చాలా పెద్ద చర్చ జరిగింది. అది వాస్తవం. కానీ దాని వెనకాల బీఆర్ఎస్ తో ఒప్పందాలు అలాంటివి ఏమీ లేవు. అది మా పార్టీ సిస్టమ్ లో భాగం. రాణి రుద్రమ గారు మంచి జర్నలిస్ట్ గా వచ్చారు, దాని తర్వాత ఒక నాయకురాలుగా ఎదిగిన పరిస్థితి. కానీ గెలవని సీటు సిరిసిల్లలో తీసుకొచ్చి కావాలనే ఓడించడానికే బీజేపీ అక్కడ సీట్ ఇస్తుందని ముందుగానే లేకపోయారా అంటే ఏం చెప్తారు మీరు? చాలా పొరపాటు అది. అంటే గెలవని సీటు అని మనం అనుకోవడం తప్పు. మనము పోరాటం చేసేటటువంటి సీటు అది షాడో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కొడుకు, కేటీఆర్ గారి ఇలాఖా అని చెప్పుకొని, అంటే ఫస్ట్ మీరు సిరిసిల్ల వెళ్ళాలి అని చెప్పినట్టు భయపడిందా రాణి? నేను చాలా సంతోషంగా వెళ్ళాను.
అంటే పేరులోనే రాణి రుద్రమ్మదేవి ఆ పౌరుషం ఎప్పుడు మీ మీ మాటల్లో కూడా అదే కనిపిస్తున్న పరిస్థితి. బట్ సిరిసిల్ల అనగానే అంటే కొంతమంది మాక్సిమం గెలవాలనే ప్రతి ఒక్కళ్ళు వెళ్తూ ఉంటారు. బట్ సిరిసిల్ల వెళ్ళాలన్నప్పుడు ఎందుకు నాకు ఇది రిస్క్ అని అనుకోలేదు. లేదు, నేను చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. నాకు అంతకు ముందే నేను పార్టీలో ఇప్పుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడే ఓకే. సిరిసిల్ల నియోజకవర్గంకి నన్ను పాలక్గా వేసినారు. 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కరిని పాలకగా పంపించినారు. అంటే అక్కడ బాధ్యులుగా ఇన్ఛార్జిగా పంపించినప్పుడు సిరిసిల్ల వెళ్ళమంటే నేను చాలా ఇష్టంగా ఛాలెంజింగ్ గా వెళ్ళినాను. అంతకంటే ముందు సెస్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా నాకు సిరిసిల్ల టౌన్ ఇన్ఛార్జిగా బాధ్యత ఇస్తే ఆ ఎలక్షన్స్ కూడా నేను వెళ్ళినాను. పాలక్గా వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితో కూడా కలిసి నేను పనిచేయటం జరిగింది. సో సిరిసిల్లలో కేటీఆర్ చేస్తున్నటువంటి దురాగతాలు, కేటీఆర్ గురి చేస్తున్నటువంటి భయాందోళనలు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా చేతిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలకు 500 మంది పైన కేసులు ఉంటాయి సిరిసిల్లలో. ఎలక్షన్ సమయంలో అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్రతి కార్యకర్త కోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి. సో అంత తొక్కిపెట్టి అంత నిర్బంధించి సిరిసిల్లకు కేటీఆర్ గారు వస్తున్నారు అని అంటే మా కార్యకర్తలందరినీ తీసుకెళ్లి ముందు రోజే సరెండర్ చేసుకుని తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా. సో అంత భయానకమైనటువంటి వాతావరణం ఉండి అంత భయపెడుతున్న సందర్భంలో సిరిసిల్లకు వెళ్ళి పోటీ చేయమని అన్నప్పుడు డెఫినెట్గా నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాను. మా కార్యకర్తలందరూ నాకు మోరల్ సపోర్ట్గా ఉన్నారు, నేను వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాను. ఆ ఎలక్షన్ అయిపోయిన రోజు కూడా రాలా. నేను ఇక్కడ నుంచి నన్ను వెళ్ళమంటే నేను బట్టలు సర్దుకొని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రాలేదు ఇక్కడికి. ఆ నెల రోజుల ప్రచారం అక్కడే ఉన్నాను. ఎలక్షన్ అయిపోయిన రోజు అక్కడ రిజల్ట్ వచ్చేదాకా కూడా నేను అక్కడ కార్యకర్తలతో కలిసి అక్కడ కార్యకర్తల ఇంట్లోనే ఉంటూ కార్యకర్తలతోనే కలిసి భోజనం చేసి ఎన్నికల ప్రచారం చేసుకొని చాలా ఏమంటారు ఉత్సాహంతో పనిచేసి ప్రజల్లోకి ఇంటింటికి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి విధానాలను తీసుకెళ్లి ఒక నిరంకుశమైనటువంటి వ్యక్తిని ప్రభుత్వాన్ని దించాలని చేసినటువంటి పోరాటంలో మా పార్టీ ఓటు బ్యాంకును 3,000 నుంచి 18,000 దాకా మేము తీసుకురాగలిగినాం. సో అది గొప్ప అచీవ్మెంట్గానే నేను భావిస్తాను. నా పార్టీ నాకు ఒక బాధ్యతను అప్పచెప్పింది. ఆ బాధ్యతను నేను 100% ఖచ్చితంగా నేను నిర్వర్తించినాను. ఓకే. నేను 2023కి సంబంధించి సిరిసిల్ల గ్రౌండ్ రిపోర్ట్కి నేను వెళ్ళాను మేడం. అక్కడ మీ సిరిసిల్ల నియోజకవర్గంలోనే గౌడ సామాజిక వర్గానికి చెందిన కల్లుగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో నేను కారు వేసుకుని వెళ్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి. వాళ్ళకి ఏదైతే మా గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా సంతోష్ కుమార్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ వాళ్ళని ఆ భూములు కూడా తీసుకున్నారని చెప్పి వాళ్ళు మా పిల్లలు చదువుకోలేని పరిస్థితి, మా పిల్లలు ఇలాంటి పరిస్థితిని కూడా చాలా బాధపడిన పరిస్థితి. గ్రౌండ్ లెవెల్లో అయితే వ్యతిరేకత ఉన్నా కానీ 89,000 కేటీఆర్కి వచ్చింది, 18,632 ఓట్లు రాణి రుద్రమ్మకి వచ్చినాయి, 9.7% ఓట్లు వచ్చింది. అంటే ప్రజల్లో ఉన్నప్పటికీ దాన్ని ఓటర్ పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లటంలో విఫలమైందా బీజేపీ అంటే ఏం చెప్పొచ్చు? అంటే కొంత సమయం పడుతుంది. నాకు కూడా అప్పుడు ఒక నెల రోజుల సమయమే ఉంది. మనకు అక్కడ 14 ఏళ్లుగా పాతుకుపోయినటువంటి ఒక వ్యక్తిని కాదని మనకు ఓటు వేయాలి అని అంటే ప్రజలు కూడా కొంత ఆలోచిస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటే వస్తుందేమో, వస్తే ఒకవేళ ఈయన ముఖ్యమంత్రి అవుతాడేమో, ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా మనల్ని తొక్కి పెడతారేమో అనేటువంటి ఒక భయం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తల నిర్బంధం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిర్బంధం ఉంటుంది. అక్కడ 10 ఊళ్ళు ఒక్కొక్క దొరలాగా కేటీఆర్ గారికి సన్నిహితులంతా కూడా పంచుకొని చేసేటటువంటి ఆజమాయిషీ ఉంది. అక్కడ భూ కబ్జాలు ఉన్నాయి, అక్కడ ఇసుక దందా ఉంది, అక్కడ మర్డర్లు ఉన్నాయి, అక్కడ కేసులు పెట్టడం ఉంది. అక్కడ అదొక ఆయన ఒక నయీం లాగా అక్కడ చేసినటువంటి అన్ని దందాలు చేస్తాడు. అంటే పాలిష్డ్ నయీం అనమాట. అంటే కార్పొరేట్ కల్చర్ లాంటి వ్యవస్థ అక్కడ ఒక వ్యవస్థ నడుస్తుంటుంది. సిరిసిల్ల ఈజ్ డిఫరెంట్. తెలంగాణలో ఉన్నటువంటి 118 నియోజకవర్గాలు వేరైతే సిరిసిల్ల అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మనం భరోసా ఇస్తే, మీ వెంట మేము ఉంటాము అనేటువంటి నమ్మకాన్ని మనం ఇస్తే, వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో మంచిలో చెడులో మనం ఉంటే తప్పకుండా మనకు ఓటేస్తారు, మనల్ని గెలిపిస్తారు. ఓకే. అంటే బీజేపీ చెప్తుంది ఏదైతే బీఆర్ఎస్ చాలా ఘోరమైనటువంటి పవర్కి సంబంధించి కుంభకోణం జరిగింది, కొన్ని 100 కోట్ల రూపాయల కుంభకోణంలో కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పిన పరిస్థితి. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, సెంటర్లో మీరే ఉన్నారు, మీరు దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. వాస్తవానికి ఏం జరుగుతుందంటే అన్ని ఇష్యూస్ లో కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా కేంద్రం కలగజేసుకునేటువంటి హక్కు రాజ్యాంగబద్ధంగా మనకు లేదు. భారత రాజ్యాంగం ప్రకారం కూడా అన్ని ఇష్యూస్ లో మనము ఎంటర్ కావడానికి లేదు.
ఒకవేళ సిబిఐ లాంటి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఈడీ లాంటి సంస్థలు రావాలి అని అంటే కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలతో రావాలి. సిబిఐ లాంటి సంస్థ సుమోటోగా స్వీకరించి ఏదైనా ఇష్యూని టేకప్ చేసి రావడానికి కూడా వీలు లేకుండా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ కన్సెంట్ లేనిది సిబిఐ ఇక్కడికి రాకూడదు, మేము పర్మిషన్ ఇస్తేనే మా రాష్ట్రంలోకి రావాలి, మేము ప్రజల ద్వారా ఎన్నిక కాబడ్డటువంటి ప్రభుత్వము అని చెప్పి ఒక మ్యాండేట్ పెట్టి సిబిఐని తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ కాకుండా చేసినారు. సో మీరు మీరు అడిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లలో జరిగినటువంటి అవినీతి విషయంలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ని ఎక్కువ ధరకు కొన్నారు అనేటువంటిదే కదా ఇప్పుడున్నటువంటి అలిగేషన్. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది ఏ రాష్ట్రమైనా కూడా ఎక్కడైనా కూడా ఒక 2 రాష్ట్రాల మధ్య కనుక ఒప్పందం జరిగితే ఆ ధరలను నియంత్రించేటటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉండేది. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించి కేంద్ర ప్రభుత్వ ప్రాతినిధ్యం అవసరం లేకుండా ఇచ్చేటటువంటి రాష్ట్రం, పుచ్చుకునేటటువంటి రాష్ట్రం ఒప్పుకుంటే సరిపోతుందని చెప్పి ఒక కొత్త రూల్ని ఫామ్ చేసి ఛత్తీస్గఢ్ నుంచి మనకు విద్యుత్ని కొనుగోలు చేయడం జరిగింది. సో నిర్ణయాలు తీసుకునేటటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రం తన ఒంటెద్దు పోకడ కేసీఆర్ గారికి ఏది సబబు అనిపిస్తే అది చేయటం వల్ల కేంద్రం కూడా అన్ని విషయాల్లో వేలుపెట్టి కలగజేసుకునేటువంటి స్వేచ్ఛ కానీ ఆ సౌకర్యం కానీ ఉండదు. కాబట్టి ఇవాళ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ ద్వారా అన్ని విషయాలు బయటికి రావాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. కేటీఆర్కి సంబంధించి చాలా బయటకు వస్తున్న పరిస్థితి, కొడుకు పేరు మీద 30 ఎకరాల భూమి ఉంది అన్నట్టు కూడా రీసెంట్ గా వచ్చింది. మీరు ఆయనకి ప్రత్యర్థిగా పోటీ చేసిన విషయం, ఇలాంటి విషయాల్ని ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతుంది అంటే బీజేపీ ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా అంటే వారు పెట్టినటువంటి వారి ఎన్నికల అఫిడవిట్ లోనే ఆ డీటెయిల్స్ అన్ని కూడా లేవు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. బట్ వారు వాళ్ళ బాబు కొన్నాడు అనేటువంటిది తనే బయటకు వచ్చి తనే సోషల్ మీడియాలో పెట్టుకొని అప్పుడు ఒక పెద్ద న్యూస్ లాగా ఇవన్నీ కూడా జరిగినటువంటి మాట మనందరికి కూడా వాస్తవం. ఒక స్కూల్ కట్టించేసి భూములు కొనుగోలు చేసినటువంటి మాట వాస్తవము. సరే, లీగల్ గా అవి ఏం జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి అనేటువంటిది మనము చూడాల్సినటువంటి అంశం. దాని మీద పూర్తిగా నేను స్టడీ చేయలేదు. ఓకే మేడం, ఇంకొకటి కూడా కేటీఆర్ కి సంబంధించి చాలా వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశాడు. దాంతోపాటు చాలా అలిగేషన్స్ వచ్చాయి. అంటే మిగతా వాళ్ళు ఎవరి మీద లేని అనే అలిగేషన్స్ ఉన్నాయి. దీని గురించి భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? మీరు ఎవరైతే సిరిసిల్లలో ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసిన మీరు ఏం చెప్తారు దీని గురించి? అసలు ఫోన్ ట్యాపింగ్ కి ఆఫీసే సిరిసిల్లలో ఉంది. తీగలాగితే డొంక కదిలినట్టు సిరిసిల్ల నుంచే కదా ప్రవీణ్ రావు స్టార్ట్ అయింది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్కడ అపాయింట్ అయినటువంటి ఆఫీసరు సిరిసిల్లలో పెట్టినటువంటి సెంటరు, అక్కడనే సిస్టమ్స్ అన్నిటినీ కూడా అధికారం కోల్పోగానే పగలగొట్టేసి బయట కాలువలలో పడేయటము అక్కడి నుంచే మొదలైంది. సో అక్కడనే అంటే అక్కడ ఉన్నటువంటి ఎంత నిఘా ఉంది, ఎంత ట్యాపింగ్ చేసినారు అంటే సిరిసిల్లన్ అనేటువంటిది వాళ్ళ కబంధ హస్తాల్లో ఎలా పెట్టుకున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, అంటే కాబట్టి ఓన్లీ సినిమా వాళ్ళే కదా మేడం, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవ్వచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా ఫోన్లు ట్యాప్ చేసి వినటం నిజంగా ఇది ఒక వికృత శాస్త్రం. వాస్తవం, అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు వాళ్ళు. రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారస్తులు, సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, సెలబ్రిటీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు, డబ్బులున్నటువంటి వాళ్ళు, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి ఎక్కడన్నా వాళ్ళ లూప్ హోల్స్ దొరికితే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజాలనేటువంటి ఉద్దేశము, రకరకాలుగా వాళ్ళను ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎదుటి వ్యక్తి ప్రైవసీని దోపిడీ చేసినటువంటిది అది చాలా పెద్ద నేరం. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది పెద్ద నేరం. ఇవాళ మేమేం డిమాండ్ చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ని, ఇవాళ మీరు ఫోన్ ట్యాపింగ్ లో చిన్న పావులను పట్టుకోకండి. ఇవాళ చిన్న పావులను వాళ్ళని ఎగవేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి పెద్ద చేపలు ఉన్నాయి కదా. ఇవాళ సెక్రటరీ, ఆ పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, నాయకులు తప్ప మిగిలినటువంటి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు. వీళ్ళందరికీ ఫోన్ ట్యాపింగ్ చేయమని పర్మిషన్ ఇచ్చినటువంటిదే ఐదర్ ముఖ్యమంత్రి గారు, లేదంటే హోంశాఖ మంత్రి గారు, లేదంటే సెక్రటరీ, అంతే కదా, ఈ ముగ్గురే, లేదంటే వాళ్ళ షాడో సీఎం. అంటే కేసీఆర్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూ చెప్పారు, ఏందో ఇది చేస్తే నేను ఎవరిని సీఎంని చేస్తే పోలీసు వాళ్ళు ట్యాపింగ్ చేసుకుంటారు, దానికి నాకు సంబంధం ఏంటని మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళకు అంటే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ట్యాపింగ్ చేస్తే మీ దృష్టిలో లేకుండా ఉంది అంటే మీరు సక్రమంగా పరిపాలించినట్టే కదా లెక్క. ఈధర్ మీ పర్మిషన్ తోటైనా మీరు చెప్తేనైనా వాళ్ళు చేయాలి, లేదంటే మీకు పాలన పైన మీకు పట్టలేదని అర్థం. అంటే మీ పరిపాలనలో ఇంత అధ్వానంగా ఏ పోలీసు పడితే ఆ పోలీసు ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి దయనీయమైనటువంటి స్థితిలో పట్టు లేకుండా మీరు పరిపాలించారా? ఓకే, ఇంకోటి మేడం, దేశం కోసం ధర్మం కోసం అని చెప్తున్న బీజేపీ
మొన్న జరిగిన లోక్సభ ఎలక్షన్స్‌కి సంబంధించి 400 సీట్లు వస్తాయని చెప్పి ముందుకెళ్ళిన పరిస్థితి. 240 దగ్గర ఆగిపోయిన పరిస్థితి. ఏం చెప్తారు? మోడీ గ్రాఫ్ పెరుగుతుంది అని చెప్పి మీరంటారు. మోడీ గ్రాఫ్ తగ్గిపోయింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటది. చంద్రబాబు నాయుడు లేకపోతే నితీష్ కుమార్ లేకపోతే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని అంటే అల్ప సంతోషులు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు కూడా పడిపోబోతది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. గ్రాఫ్ తగ్గుతుందా? పెరుగుతుందా? అంటే ఏం చెప్తారు? అది వాళ్ళ అమాయకత్వం. ఎక్కడైనా కూడా ప్రపంచంలో 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ పైన కూడా ప్రజా వ్యతిరేకత అనేటువంటిది సహజం. యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఎక్కడైనా కూడా ఉంటది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా మించి 3వ సారి అధికారంలోకి వచ్చింది. అది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. మీరు 2 సార్లు మేము అధికారంలో ఉండి 10 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని చెప్పి మొత్తం దేశమంతా తిరుగుతూ, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని బెదిరిస్తూ, బీజేపీ వస్తే ముస్లింలను బతకనివ్వదు అని చెప్పి బెదిరిస్తూ, మీరు ప్రజల్లో లేనిపోని మత, కుల వైషమ్యాలు, ప్రాంత వైషమ్యాలను రెచ్చగొడుతూ, మీరు అనేక రకాలైనటువంటి నిందలు బీజేపీ పైన వేస్తూ తిరిగి కూడా 100 సీట్లు తెచ్చుకోలేదు. అవును. 100 సీట్లు తెచ్చుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీజేపీని అనేటువంటి అర్హత ఎక్కడిది? మీరు మీ మీద పోరాడుతుంటే ఈడీల్ని, సిబిఐల్ని బుసుకొల్పుతున్నారు. పక్క రాష్ట్రంలో అంటే మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంత గొప్పగా ఉన్నప్పటికీ సౌత్‌లోకి ఎంటర్ అవ్వాలని బీజేపీ ట్రై చేస్తుంది. కానీ తమిళనాడు అంటే రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఇవ్వని పరిస్థితి అని చెప్పి మాట్లాడారు. కారణం ఏమంటారు? అంటే సమయం పడుతుంది. ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడండి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చిన సీట్ ఒకటి, అసెంబ్లీ సీట్ ఒకటే, వచ్చిన ఓటు పర్సంటేజ్ 7. 6 నెలలు తిరిగేసరికి 19 ఎంపీ ఎలక్షన్స్లో మాకు వచ్చిన సీట్లు 4 ఎంపీలు, అప్పుడు వచ్చిన ఓటు పర్సంటేజ్ 23. ఇవాళ 2023 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మాకు 1 నుంచి మాకు వచ్చిన అసెంబ్లీ సీట్లు 8, వచ్చిన ఓటు పర్సంటేజ్ 14. ఇవాళ 2024 ఎంపీ సీట్లకు వచ్చేసరికి మాకు వచ్చిన సీట్లు 8, వచ్చిన ఓటు పర్సంటేజ్ 35. అంటే డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది, మీకు గ్రోత్ కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మేము దుబాక బై ఎలక్షన్ గెలిచినాం, హుజరాబాద్ బై ఎలక్షన్ గెలిచినాం, జిహెచ్ఎంసీ 48 స్థానాలు గెలిచినాం, వరంగల్ కార్పొరేషన్లో స్థానాలు గెలిచినాం, ఖమ్మం కార్పొరేషన్లో స్థానాలు గెలిచినాం, మునుగోడులో నువ్వా నేనా అంటూ ఢీకొట్టే విధంగా ఫైట్ ఇచ్చినాం. మేము అంత మునుగోడు లాంటి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ బెల్ట్లో కూడా కమలం పువ్వు గుర్తు మీద దాదాపు 90,000 ఓట్లు మేము తెచ్చుకోగలిగినాం. టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచినాం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ సౌత్లో పాగా వేస్తుందనడానికి నిదర్శనం. ఏపీలో మేము మొన్న గెలిచినటువంటి 3 ఎంపీలు కావచ్చు, మొన్న గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పొత్తులో ఏర్పడ్డటువంటి మా ప్రభుత్వం కావచ్చు, అదొక నిదర్శనం. తమిళనాడులో కూడా ఇంకొక నెక్స్ట్ 1 సంవత్సరమో 2 సంవత్సరాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో, అక్కడ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అక్కడ ఏదైనా బై ఎలక్షన్ వస్తే దాని నుంచి ఒక్క విజయం అంటూ మొదలైతే, ఒక్క సీటు తమిళనాడులో వస్తే అక్కడ నుంచి అధికారంలో తెచ్చుకునే దిశగా అక్కడ కూడా వెళ్తాం. అయోధ్యలో రామాలయం పేరు మీద బీజేపీ ఒక గేమ్ పెట్టింది, గేమ్ ఆడింది. కానీ అయోధ్య ఉన్న ఏదైతే ఆ నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోయిన పరిస్థితి అంటే ఏం చెప్తారు మీరు? అయోధ్యలో ఓడిపోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు కారణం కావచ్చు. ఇప్పుడు ప్రతి చోట గెలవడానికి మనమేమి దేవుళ్ళం కాదు, లేదంటే ప్రతి చోట గెలవడానికి ఇదేమి నిరంకుశత్వం కూడా కాదు. ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తారు. కొన్నిసార్లు వాళ్ళు వేరే వాళ్ళకు ఓటేయాలనుకుంటారు, కొన్నిసార్లు మనకు ఓటేయాల్సి అనుకుంటారు. ప్రజా తీర్పును మనం ఎల్లవెల్లలా గౌరవించవలసిందే. అయితే అయోధ్య రామాలయ నిర్మాణం అనేటువంటిది రాజకీయ అంశం కాదు. అది కాంగ్రెస్ పార్టీకి కనుక చిత్తశుద్ధి ఉంటే మెజారిటీ హిందువులు, భారతదేశంలో ఉన్నటువంటి 85% హిందువుల మనోభావాల్ని గౌరవించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళ అధికారంలో ఉన్ననాడే రామమందిర నిర్మాణం చేయాలి. కానీ వాళ్ళకి చేత కాలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2వ టర్ములోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఒక్క గొడవ లేకుండా, ఒక్క హత్య లేకుండా, ఒక్క ఆత్మహత్య లేకుండా, ఒక్క విమర్శ లేకుండా సుప్రీంకోర్టు ద్వారా చాలా చాకచక్యంగా, తెలివిగా దాన్ని ఒక తీర్పు వచ్చేదాకా వెయిట్ చేసి ఇవాళ ఒక ఆలయ నిర్మాణం అనేటువంటి దాన్ని చేసి దేశంలో ఉన్నటువంటి 85% ఆఫ్ హిందూ ప్రజలందరూ కూడా సంతోషపడేలాగా, మా దేవుడికి ఒక గుడి వచ్చింది, మా దేవుడికి ఒక ఇల్లు కట్టారు అని ఆనందించే విధంగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చేయకూడదా? అంటే చేయొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, అంటే మా జీవితంలో మేము కూడా చూడలేము రామాలయానికి సంబంధించి ఆర్టికల్ 370 లాంటి పెద్ద ఏదైతే ఇంక మీ లైఫ్లో మేము బతుకున్నంత వరకు చూడలేమని బీజేపీ చాలా ఈజీగా చేయగలిగింది.
అంటే మీరు బెదిరించారా? లేకపోతే ఎలా ఆ మ్యాజిక్ ఏంటో జనాలకు ఒక్కోసారి అర్థం కాదు. ఆర్టికల్ 370 కాశ్మీర్ లాంటి ఆ సమస్యలను కూడా చాలా ఈజీగా చేసింది అని చెప్తారు. పాకిస్తాన్ దేశం ఎంత దేశం అండి? భారతదేశం కింద మన వెంటకంత దేశం. పాకిస్తాన్ లాంటి దేశానికి కూడా గజగజ వణికిపోయే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. దేనికి భయపడాలి మనం పాకిస్తాన్ లాంటి దేశానికి? పాకిస్తాన్ దేశం మనలో ఎందులో ఎక్కువ? మన నుంచి విడిపోయిన దేశం కదా అది. మనకు తెలియని పాకిస్తానా? ఇవాళ కేవలము మతాన్ని అడ్డం పెట్టుకొని ముస్లింల ఓట్ల కోసము పాకిస్తాన్‌కి భయపడుతూ, ప్రపంచ దేశాలకు భయపడుతూ ఇవాళ భారతదేశం అంటే విలువ లేకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన వారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ లాంటి దేశం కాదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశం కూడా భారతదేశం ముందు నిలబడలేదు అని చెప్పి ఇవాళ భారత జాతి జెండాను ప్రపంచంలోనే రెపరెపలాడించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఏరోప్లేన్ల పైన ప్రత్యేక విమానాల పైన భారతదేశ జెండా పెట్టించి మన దేశ విద్యార్థులే కాదు ఇతర దేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను సైతం తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్లో మొట్టమొదటిసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందండి. కాశ్మీర్లో ఏమంటారు జనవరి 26 నాడు వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి జాతీయ జెండా ఎగరేస్తున్నారు. స్వేచ్ఛగా సినిమా థియేటర్లు ఓపెన్ అయినాయి 40 సంవత్సరాల తర్వాత. అంటే ప్రజలకు కామన్ ఏం కావాలి అనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి చేతగాలే. వాళ్ళకు ఉన్నటువంటి కుచితమైనటువంటి రాజకీయాల కోసం కాశ్మీర్ని ఎప్పుడు కూడా రగిలిస్తూ వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారు. ఇవాళ రమ్మనండి దమ్ముంటే పాకిస్తాన్ వాళ్ళని రాగలుగుతారా? నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నంత కాలం, బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం అది వాళ్ళకి సాధ్యం కాదు. ఇంకొకటి మేడం, చాలా మీరు గెలుస్తూ వస్తున్నారు, మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు, ధర్మం కోసం దేశం కోసం అని ముందుకెళ్తున్న పరిస్థితి. కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పి ఈరోజు మనం చూసుకున్నట్టయితే పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే ఈవీఎంలు ట్యాపింగ్ జరుగుతుంది, ఈవీఎంలు ట్యాప్ చేసి గెలుస్తున్నారు, అక్కడ కూడా మీ మిత్రపక్షాలతో కలిపి బీజేపీ అలాగే ఆడింది, వేరే చోట కూడా ఇట్లాగే గెలుస్తున్నారు, బ్యాలెట్ బాక్సులు రావాలి, బ్యాలెట్ బాక్సులతో వెళ్ళాలి అని చెప్పంటున్నారు. అంటే 5G యుగంలో కూడా ఆయన వెనక్కి వెళ్ళాలి అని చెప్తున్న పరిస్థితి. అంటే 2019లో ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారు కదా, అప్పుడు కూడా ఈవీఎంలే కదా వాడిని. అప్పుడు కూడా ఈవీఎం వాడారు. అంటే ఆయన గెలిస్తేనేమో ఈవీఎంలు మంచివి, ఆయన ఓడిపోతే మాత్రం ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా? అంటే ప్రజా తీర్పును గౌరవించలేని అహం. ఓకే, అంతేనంటారా? అంతే. మరి ఇప్పుడు నేనేమంటున్నాను, 2019లో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, అందుకే నేను గెలిచాను, బ్యాలెట్ బాక్సులు దేవాలి అని చెప్పలేదు ఎందుకు? అదే ఈవీఎంలో నేను గెలిపించాయి కదా, అదే ఈవీఎంలో ఓట్లు పడి మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ గెలిచినారు కదా. మరి అప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ట్యాంపరింగ్ చేయడం వల్ల గెలిచారా? కాబట్టి ఆలోచిస్తే మాట్లాడితే ఓడిపోయామన్నటువంటి బాధలో, ఓటమిని స్వీకరించలేనటువంటి ఉద్దేశంతో ఏదో ఒక రాయి వేసి తమకు తాము జస్టిఫికేషన్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాట్లాడేటివే తప్ప వాటికేం శాంటిటీ ఉంటుందండి. 2028లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చాలా మంది కోరిక. ఎలా ముందుకెళ్ళబోతుంది ఇప్పుడు సంబంధించి 2023కి సంబంధించిన తప్పులు ఏదైతే ఉన్నాయో అవి చేసుకుంటూ ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఎలా, మీ టార్గెట్ ఎలా ఉండబోతుంది 2028 అంటే ఏం చెప్తారు? తప్పకుండా రౌండ్ ద క్లాక్ 365 days 24/7 ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడం కోసం, ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలితాలు ఆఖరి పౌరుడి దాకా చేర్చడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా రాష్ట్ర అధ్యక్షుల వారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త, బూత్ స్థాయి కార్యకర్త వరకు అందరం కూడా కలిసి పనిచేస్తాము. అందరం కూడా కలిసి సమిష్టి కృషితోటి రేపటి నాడు తెలంగాణ రక్షణ కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ ప్రజల కోసం, ఇవాళ తెలంగాణ నిరుద్యోగులు ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఏ ఉద్యోగాల కోసము, ఏ నీళ్ల కోసము, ఏ నిధుల కోసం అయితే తెచ్చుకున్నామో ఆ ఉద్యోగాలు రావడం కోసము, ఆ నీటి పంపకాలు కావడం కోసము, ఆ నిధులు ఎక్కడ పక్కదారి పట్టకుండా ప్రజలకు చేరడం కోసము డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ మాకు అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు వచ్చేటటువంటి తరుణంలో వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రథమసారి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఇప్పుడు అధికారంలో లేము, బట్ 2028లో మాత్రం ఖచ్చితంగా డామ్ షూర్గా తెలంగాణలో
గోల్కొండ కోట పైన కాషాయ జెండా ఎగిరిస్తాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి 2028లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్ కేటీఆర్ అని చెప్తున్నారు. మళ్ళీ యువరాజు మీదే యుద్ధం ఉంటుందా, లేకపోతే సిరిసిల్ల నుంచి రాణి రుద్రమ యుద్ధం చేస్తుందా, లేకపోతే మరి వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఉంటుంది? అంటే అది మా పార్టీ నిర్ణయిస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా మేము పలానా చోటు నుంచి పోటీ చేస్తాము, లేదంటే మేము పలానా పదవిలో సీట్లో కూర్చుంటాము అని చెప్పేటటువంటి అధికారం ఎవరికి కూడా లేదు. ఓకే, అది ఎప్పుడైనా ఏ కార్యకర్తకైనా పార్టీ ఒక దిశానిర్దేశం చేసి ఒక పని అప్పచెప్తే అక్కడికి వెళ్ళటమే. నేను సిరిసిల్లలో పోయినసారి పోటీ చేయడం కూడా పార్టీ నిర్ణయమే. మళ్ళీ కనుక పార్టీ ఖచ్చితంగా సిరిసిల్లకు వెళ్ళమని నిర్ణయం తీసుకుంటే తప్పకుండా వెళ్తాం. ఓకే, అయితే యువరాజునే ఢీకుంటారు ఈసారి కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రస్తుత రాజకీయ అంశాలు మీరు చక్కగా స్పందించారు. నమస్కారం.